హాయ్ మై టూ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ట్రెండ్స్. మీ అందరూ చాలామంది చెయ్యండి. ఆ వైటు స్టూడియోలోకి వెళ్ళి ఈ 2 సెట్టింగ్స్ చేసుకోండి. ఎనేబుల్ అవుతుంది. మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోతుంది కదా. సబ్స్క్రైబ్స్ రాని వాళ్ళు, వ్యూస్ పెరగని వాళ్ళు ఈ సెట్టింగ్స్ చేసుకోవటం వల్ల మీకైతే వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరుగుతారు. నేనే చేసుకున్నాను కాబట్టి నేను దానివల్ల వ్యూస్ కానీ సబ్స్క్రైబ్ కానీ పెరుగుతున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఈ వీడియోని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఆ 2 సెట్టింగ్స్ని చేయకపోతే మాత్రం తప్పకుండా వైటు స్టూడియోలోకి వెళ్ళి మనకి యూట్యూబ్ ఇచ్చిన రికమెండేషన్ అవన్నీ చూసుకుని ఈ 2 సెట్టింగ్స్ని చేసుకోండి. మీరు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోండి. నేనైతే ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ రికార్డింగ్లో మీకు చూపిస్తాను. 1 by 1 చూసి కరెక్ట్గా చేసుకోండి. వీటి వల్ల మన వ్యూస్ ఎంత రావాలి అంత మన చేతుల్లోనే ఉంది. ఈ ఎనేబుల్ చేసుకోకపోతే వ్యూస్ అనేవి రావంట, చాలా తక్కువ వస్తాయంట. యూట్యూబ్ వాళ్ళే మనకి ఈ సెట్టింగ్స్ పెట్టారు కాబట్టి మనం ఆ సెట్టింగ్స్ని ఎనేబుల్ చేసుకుందాం. నేనైతే చేసుకుని వ్యూస్ వస్తున్నాయి కాబట్టి నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా ఛానల్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ టిప్ని షేర్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. నేను స్క్రీన్ రికార్డింగ్లో మీకు చూపిస్తానని చెప్పాను కదా, ఆ 2 సెట్టింగ్స్ వైటు స్టూడియోలో చేసుకోవాలని. ముందుగా అయితే వైటు స్టూడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వెళ్ళిపోగానే కింద కంటెంట్ అనే ఏది ఉందో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ వీడియో కింద 3 లైన్స్ అనేవి ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తాయి, ఫిల్టర్స్ అని, వెబ్సైట్ అని, అలా. సరే, ఇప్పుడు మనం ముందుగా ఆన్ చేసుకొని ఎనేబుల్ చేసుకోవాల్సింది సోటీ బై అని చెప్పి ఉంటుంది చూడండి. మోస్ట్ రీసెంట్ అని ఉంది, మోస్ట్ వ్యూడ్ అని ఉంది. సో నేనైతే మోస్ట్ వ్యూడ్ అని పెట్టేసుకున్నాను. తర్వాత విజిబిలిటీ అనేది పబ్లిక్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రైవేట్లో కానీ, అన్లిస్ట్లో కానీ, మెంబర్స్లో కానీ, యాజ్ షెడ్యూల్ కానీ అలాంటివి పెట్టుకోకూడదు. నేనైతే పబ్లిక్లో పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, వ్యూస్కి సంబంధించి మోర్ దెన్ వ్యూస్ కావాలా, లెస్ దెన్ వ్యూస్ కావాలా? మనకి మోర్ దెన్ వ్యూస్ కావాలి కాబట్టి ఇక్కడ మోర్ దెన్ ఆప్షన్ ఆన్ చేసుకున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ వ్యూస్, మనకి ఎంత వ్యూస్ కావాలి అనుకుంటుంది ఇక్కడ సర్చ్ బార్లో సెర్చ్ చేయాలి. నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ రావట్లేదు. మీరు ఇక్కడైతే అలా చేసుకోవచ్చు. తర్వాత మేడ్ ఫర్ కిడ్సా, మీరు మేడ్ ఫర్ పిల్లలు చూడటానికి పెట్టుకుంటున్నారా వీడియోస్? కాదు కదా. మేడ్ ఫర్ కిడ్సా లేదా సెట్ టు మేడ్ ఫర్ కిడ్సా, నాట్ మేడ్ ఫర్ కిడ్సా, నాట్ మేడ్ ఫర్ కిడ్స్, ఇది పిల్లల కోసం కాదు అని చెప్పి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి నేను క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, దాన్ని అయితే అప్లై చేసేసేయాలి. ఇక్కడ మనకి చూడండి కంటెంట్ అని నొక్కగానే ఇక్కడ నేను ఏవైతే మోస్ట్ వ్యూడ్ పబ్లిక్ అని చెప్పి వ్యూస్ గురించి ఇక్కడ మనం లెస్ దాన్ కానీ మోర్ దాన్ అని చెప్పాను కదా, మోర్ దాన్ అని చెప్పాను. ఇక్కడ తర్వాత ఎన్ని వ్యూస్ కావాలనుకుంటున్నాం, ఒక 10,000 వ్యూస్ కావాలి అనుకున్నప్పుడు ఇలా మనం ఎంతైతే నెంబరింగ్ ఎక్కేసి ఇలా అప్లై చేసేసేయాలి. అప్లై చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనం ఏవైతే చేసామో ఇక్కడ పబ్లిక్లో పెట్టాం, మోస్ట్ వ్యూడ్ పెట్టాం, వ్యూస్ ఎన్ని వ్యూస్ కావాలని పెట్టాము, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాం, ఇలా వచ్చేస్తుంది. ఆ తర్వాత సెకండ్ సెట్టింగ్ ఏమి ఎనేబుల్ చేసుకోవాలి అంటే ఇక్కడ కామెంట్స్లోకి వెళ్ళిపోండి. కింద కామెంట్స్ అని ఉంటుంది కదా, కామెంట్స్లో కూడా సేమ్ అలాగే 2 అని ఉంది చూడండి, సేమ్ 3 లైన్స్ ఉంటాయి. దీని మీద కూడా క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి ఇలా వస్తుంది. కామెంట్ టైప్ పబ్లిష్డా, హోల్డ్ ఫర్ రివ్యూవా? మీరు కామెంట్ చేసిన వాళ్ళకి కామెంట్స్ కనిపించాలనుకుంటున్నారా లేదా హోల్డ్లో పెట్టాలనుకుంటున్నారా? నేనైతే కనిపించాలనుకుంటున్నాను. కనిపిస్తేనే కదా మనం రిప్లై ఇవ్వాలి. సో పబ్లిష్డ్ అని పెట్టాను. తర్వాత రెస్పాన్స్ స్టేటస్, మీరు రెస్పాన్స్ అవ్వాలనుకుంటున్నారా లేదా ఐ హ్యావెంట్ రెస్పాండెడ్, నేను రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి రెస్పాండ్, మీరు రెస్పాండెడ్ విత్ నో రిప్లై అని ఉంటే అది పెట్టండి. ఇంకా సర్చ్ ఫర్ కీవర్డ్స్, మీరు ఏవైతే కీవర్డ్స్ పెట్టాలనుకుంటున్నారో ఎక్కడైనా పెట్టుకోవచ్చు లేదా ఛానల్ ముందైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఫ్రమ్ సూపర్ థ్యాంక్స్, ఇవి ఆఫ్ మోనిటైజేషన్ అయిన వాళ్ళకే ఉంటుంది. కంటైన్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ ది సూపర్ థ్యాంక్స్, పబ్లిక్ సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా, పబ్లిక్ సబ్స్క్రైబర్స్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఛానల్ మెంబర్ స్టేటస్ కనిపించాలా లేదా అంటున్నారు, కనిపించేటట్టు పెట్టండి. ఛానల్ మెంబర్ అని నేను క్లిక్ చేశాను. ఇంకా ఇక్కడ మెయిన్గా సబ్స్క్రైబర్ కౌంట్ అనేది కన్ఫామ్గా పెట్టాలి. మెయిన్గా ఇక్కడ మీరు పెట్టాల్సింది ఏంటంటే, మీకు 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకోండి, సపోజ్ మీకు 9,999 వచ్చినా కానీ ఇక్కడ పెట్టాల్సిందే, బిలో పెట్టాల్సిందే. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఇప్పుడు నాకు 10K 20K దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏముంది 100, 1K, 10K, 100K, 1 million ఉంది. ఇక్కడ నేను 20K దగ్గరలో ఉన్నాను కాబట్టి 10K ఉంది, 100K ఉంది, మధ్యలో 20K లేదు కాబట్టి నేను 100K పెట్టాను. ఇక అప్లై చేసేయండి. ఇక్కడ కూడా సేమ్ అప్లై చేయగానే చూడండి, పబ్లిష్డ్, రెస్పాండెడ్, ఇంకా సర్చ్ బార్లో అలా నేను ఏవైతే క్లిక్ చేశానో అవి ఒక కలర్లో వస్తుంది. పబ్లిక్ సబ్స్క్రైబర్స్, ఛానల్ మెంబర్స్, సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా 100K అని పెట్టాను. సో ఈ సెట్టింగ్స్ కనుక మీరు తప్పకుండా పెట్టుకున్నట్టయితే మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెట్టింగ్స్కి మాత్రం మీరు ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. ఓకే, బాయ్.